వీడియోలో చూపెడితే నువ్వు ఫేమస్ అయితే అంటే కథలు తింటాను అంటే గమ్మతున్నాయి మేక ముసలి తప్పుడు ఎత్తలేరు పాప వినబడతలేదు. అది నేను ఏం చెప్తాను, నువ్వు తాడొచ్చినప్పుడు అసలు అంగుడు అవసరం లేదు అమ్మా అని చెప్తాను. నువ్వు ఇంటర్లో ఉన్న మాట మీరు పాటలు పాడితే మొత్తం ఫేమస్ అయిపోతాడు డైరెక్ట్. శాంతాబాయ్ అంటే లటక్కు మెటకు ఊళ్ళో తెలిసిరే ఇక ఎవరు రైడ్ గింతగా నాగని తింటాను అనుకుంటాను నన్ను. మన అందుగానికి గజ్ చేసిన ఓది ఇంకా వచ్చినాడు. హలో కక్క అందరు నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మీకు చెప్పినా కదా నేను పూతగుంజ పోతా అని. ఇలా పోతాను అన్నమాట. పోబట్టి ఒక 5 రోజులు అవుతుంది కానీ మీకు వీడియో తీయలేదు. ఎందుకులే కొంచెం ఒక జోరున రూపు తీస్తే మంచిగా ఉంటాను. ఇవాళ వీడియో తీస్తున్నాయి. ఇక ఎందుకనే చూడు కదా ఎడ్లున్నాయి పెద్ద ఎడ్లు. నేనైతే ఆడికి పోతా ఇవాళ. నేను పోంగనైతే అంబల్ బాటిల్ సెల్ఫీ స్టిక్ అంటే మన స్టాండ్ ఇవన్నీ తీసుకొని పోతాను. ఎందుకంటే పొంగ తినే పోతానా కానీ ఆకలి అవుతాను. మధ్యాహ్నం ఈ పని చేసుకుంటుంటాం కదా కరెక్ట్ 12:30 అవుడుతోటే గంట కొట్టే ఆకలి అవుతుంది. లోపల కడుపులో కాలుతుంది. కొంచెం అంబలు తీసుకుపోయినాం అనుకో కొంచెం మంచిగా ఉంటది. నేను పోయి మీకు పూత గుంజుడు ఎట్లా చూపెడతా. మన పొలం పక్కనే మళ్ళా రాంగా గడ్డి మోపు తీసుకుని వస్తా అనమాట. మనం పోయే పొలం ఒక చిన్న గిడ తేక్ చెట్టు కనబడుతుంది చూసినావా, ఆ తేక్ చెట్టు కాడికి పోవాలన్నమాట. మనం గొలుసు అయితే జోరు అంచింది కానీ ఇంక అన్ని అంచాలి. తెలిసి ఇంకొక 4 రోజులు పడుతుంది కోతకు వస్తుంది పొలం. ఇక ఈసారి పొలం పండించినందుకు సుక్కలు అనిపించినాయి. మొత్తం నీళ్లతోనే తలకాయ నొప్పి. మీకు ఆల్రెడీ నా వీడియోలలో మీరు చూసుంటారు. మీరు చూసింది తక్కువ ఇంకా మేము చేసింది ఎక్కువ ఉంటది. మీకు నేను మా అంటే ఒక 4-5 వీడియోలో పెట్టినట్టు కానీ రోజు ఆ 4-5 వీడియోల కంటే రోజు పొలం కాడికి వచ్చిన ఇంకా వేరే ఉండే. అచ్చుడు మోటార్ సెట్ చేసి అది ఖరాబ్ అవడు మళ్ళీ పెట్టుడు, అచ్చుడు మోటార్ సెట్ చేసి అది ఖరాబ్ అవడు మళ్ళీ పెట్టు. అక్క పుల్లడిది ఒకటి తీయడిది బెంగన్పల్లి అంటారు అనుకుంటా దీని పేరు. పల్లె ఒక్కొక్కటి జోరుగా అయితే పెద్ద పొరగాలే ఇంకా ఘోరంగా పెద్ద అయితే ఒక్కొక్కటి హాఫ్ కేజీ అయితే మా మామిడి పళ్ళు ఇదే మేక. చూపడేది మనం ఎటు పోతే అడత్తది అనమాట. ఇప్పుడు హైలైట్ అంటే హైలైట్ వస్తుంది. దీని అమ్మ ఇది ఆడి మేక గానీ వీళ్ళు పెంచుకుంటారు దగ్గర చాలా రోజుల నుంచి పెంచుకుంటారు. మనం ఇదే తాడు ఇట్లా పట్టుకొని పోవాలి. తాడును ఇట్లా పట్టుకొని పూతత్తా అంటే మనం గుంజిన కొద్ది పూతత్తా అంటే ఇప్పుడు మీకు లేతో లేవో గానీ లేచినప్పుడు నేను చూపెడతా. లిగ్గుకుండా పోతా అంటే తాడు కగులుతాను కదా, తాడత్తా అంటే పూతత్తా అంటది. అచ్చుడితోనే పుక్కలు పడ్డరా గారా నీ అక్క పుక్కకి నా ఇగో ఇట్లా ఎగ్గుతా అంటే పూతత్తా అంటది. కొంచెం దుమ్ము లేస్తాను కదా, ఆ దుమ్ము వచ్చిందంట మన ఈ మేళ్ళకి వెళ్ళొస్తుంది. అది పోయి ఫీమేల్ పడ్డప్పుడు మనకు కొంచెం వడ్లు అవుతాయి, లేకుండా బిస్కెటే. కానీ దీనికి ఏంటంటే ఎక్కువ ఉడకాలి, ఉడికితేనే వడ్లు అవుతాయి. మంచి ఎండ కొట్టాలి, ఉడకాలి. గాలి వచ్చింది అనుకో పూతలేవది ఈ అడ్లు కావన్నమాట. ఇక అమ్మ తట్టింది ఇట్లా తడుతుంది. ఇదే ఇబ్బందికి ఇది అట్టుడు గిట్టుడు అంత ఇదే ఇబ్బంది అనమాట. చూడ మేక నేను కత్తాను చూడు ఒకసారికి దమ్మత్తాను రా బాయ్. అది సైడ్ నుంచి బాటిల్ కట్టుకోవాలి. బాటిల్ కట్టకుండా ఏంటంటే కరెక్ట్ పూత మన వరి మీకెళ్ళి రాక ఇబ్బంది అవుతుంది. అమ్మ ఒక్క రౌండ్ ఇగ్గులే గానీ మొత్తం చెమటలు వస్తాయి. మేకే మావా ఈయనే ఉన్నదా దీని అక్క. ఇది ఎంబడి గమ్మ దురికత్తాను ఉరికొచ్చిన మాత్రం. ఇది ఎన్ని సంవత్సరాలు అయితే మమ్మీ అక్కడ ఉండబట్టి 2 నెలలకే. ఇట్రా నువ్వు ఇట్రా ఎందుకు ఉరికత్తాను వెంబడి వెనక ఉత్తపా బలుతాంది నీకు. గమ్మతున్నది మేక ఇది ఆడిది. పిల్లలు పెడితే కానీ గమ్మతున్నది పోరి. ఆగో నీ అక్క నేను నాతో రావా మీ ఓనర్ తోనే పోతావా? ఆగు వీడియోలో చూపెడితే నువ్వు ఫేమస్ అయితే అంటే కథలు తింటాను అంటే బాగా బలుపున్నది నిన్ను. ఇగో ఫస్ట్ ఇట్లా రాంగ్ ఏమనిపించలే కానీ ఇప్పుడు ఓంగా ఈ పుల్లు అలుగుతాను. ఎందుకంటే రాంగా ఇట్లా దిగుడు ఉన్నది, ఓంగా కొంచెం ఎక్కుడు కదా నీ అమ్మ ఘోరంగా అవుతాను. అమ్మ ఒక లైన్ వచ్చినా కావచ్చు, ఒక్క లైన్కే మొత్తం నీ అమ్మ చెమటలని గారిపోతానే. ఈ కైకిలోలు కూడా వచ్చిర్రు అక్కడ లేడీస్, అలా ఇద్దరు గమ్మత్ చెప్పుకుంటుంది. నేను చూపెడతాను టైం. మీరు కైకిలికి వచ్చిర్రా? అసలు నాకు డౌట్ వేస్తుంది. రాకముందే టైం ఎంత అని అడుగుర్రి. పోరి నాకే అత్తిరి కైకిలి మీరు. కాంతమ్మా ముసలి తప్పుడు ఎత్తలేరు పాప వినబడతలేదు. శాంతాబాయ్ నీకెంత కైకిలి రోజు అది చెప్పవా? అయ్యో జోగే నీకు 500 ఇస్తారా? 300 400 కానీ 500 అంటూ మళ్ళా ఏది? ఓ అయ్యా బానే వెళ్తాందిగా. ఈమె కనమన్నే కనబడతలేదు అలా. అది నేను ఏం చెప్తాను, నువ్వు తాడొచ్చినప్పుడు అసలు అంగుడు అవసరం లేదు అమ్మా అని చెప్తాను. నువ్వు ఇంటర్లో ఉన్న మాట అదే నువ్వు కనమనే కనబడతలేవు. తాడు నీకు అంటుతుందా? అన్ని మళ్ళీ అంటారు కదా అందరు అమ్మేరు బల్బు కదా ఇంత బల్బు ఎందుకు అంగద్దా తెలియదా తాడొస్తుంది అని. అందరికంటే ఎక్కువ వీకిందా కాంతమ్మ? గింతగానం చేసిరు ఎందుకు? అంతే అంటూ
ఇస్తారు ఎందుకేరు పాటలు సక్సెస్ అయితే మా ఇస్తారు అన్నా మీరు వాడేటట్టు ఉంటది నేను పెట్టేది ఉంటుందా మీరు మంచిగా వాడితే మంచిగా సక్సెస్ అవుతుంది అంతే అంటావు ఇద్దరు వాడతారా పాడురు మీరు పాటలు వాడితే మొత్తం ఫేమస్ అయిపోతారు డైరెక్ట్ శాంతాబాయ్ అంటే లటక్కు మెటక్ ఊళ్ళో తెలుసులే ఇక అవి కాంతమ్మా రెండో రౌండ్ అయితే స్టార్ట్ చేసిన ఒక రౌండ్ కు మినిమం ఒక 10 నిమిషాలు అయితే గ్యాప్ తీసుకుంటాను ఎందుకంటే మనకు పూత రావాలి కదా మనం టకటక రప్ప గుంజినాం అనుకో ఆ పూత రాదు మనం ఇగ్గిందంత వేస్ట్ అవుతుంది అందుకే ఒక 10 మినిట్స్ గ్యాప్ తీసుకున్నాం అనుకో మళ్ళీ పూత ఎక్కవన్నాం దానికి టైం ఉంటది లేకుంటే ఇప్పుడు రప్ప గుంజితే ఏమైందంటే మనం ఉత్త గుంజి వేస్ట్ ఎంత గుంజినా గానీ మనకు పూత రావాలి పూత రాని ఎంత గుంజినా బొక్కే అన్నమాట మన మినిమం పూత కూడా ఒక గంటే వస్తుంది మనం 3 గంటలు గుంజుతాం కానీ గంటన్నరనే పూత వస్తుంది ఆ గంట కోసమే ఈ 3 గంటలకు సావదు ఇప్పుడు మనం అంతే దీని అక్క ఇదిగో మేము తాడిగో ఇట్లా ఇగ్గుతూనే ఉన్నాం తాడిగుతూనే ఉన్నది అత్తనే ఉన్నది మేము ఎంతసేపు తిరుగుతే మా ఇంటనే తిరుగుతాను నేనేమన్నా అంటానా అనే సక్క రాకనట నేనేమన్నా అంటానా సక్క అయితే నీ అక్క మంచిగానే తిరుగుతావు కథలు పడతాను నా ఎంబడి వస్తాను ఇవో నెంబడి సరసర ఉరుకుతాను కమ్మ తీసిర్రు మేకను మంచి దండలు గిండలు జోరుదారుగా వచ్చిర్రు మేకకు మీ అమ్మ ఎండ మాత్రం వాచిపోతాను మొత్తం ఇప్పుడు నేను మీకు మేల్ ఏంది ఫీమేల్ ఏంది అని చూపెడతా ఇవి మీకు కనబడతాను కదా ఇట్లా చక్కగా చూడు నా సేజ్ సూతిగా ఈ చూసిన అన్ని మేల్ అన్నమాట ఇక ఈ మధ్యలో చిన్న ఉన్నాయి ఫీమేల్ మనం తాడుతో గుంజినప్పుడు ఇట్లా ఊపినట్టు అయితే డస్ట్ వెళ్తుంది మంచిగా ఎట్లా గాలి ఎత్తే చక్క వెళ్ళదు మంచి ఎండ కొట్టి ఉడికితేనే డస్ట్ వెళ్తుంది ఈ డస్ట్ పోయి ఈ ఫీమేల్ అన్ని వడ్డప్పుడు ఏమైందంటే ఈ ఫీమేల్ పాలినేషన్ అయిపోతాయి ఆ పాలినేషన్ అయ్యి కొంచెం వడ్లన్నీ మంచిగా వెళ్తాయి అనమాట దీనికి కింటల్కు 8,000 ఉంటాయి కింటల్కు జోరు ఉంటాయి రేటు అందుకే కొంచెం అడ్లు కూడా తక్కువ వెళ్తాయి కానీ ఇలా చాలా స్కామ్ ఉంటది నాకు తెలిసి మేము ఒకసారి పెట్టినాం సపోజ్ కొంతమంది మేచర్ రావాలంటారు మేచర్ వచ్చడానికి కొంతమంది అడ్లు పోవు ఒక్కొక్కటి ఏంటంటే కోసు వెంటనే మేచర్ లేదు అవడలేదు మంచిగా ఆర ముందే చెరగొడతారు అన్నమాట అంటే అందరు ఇట్లే ఉంటారు అని అంటలేను నాకు జరిగింది నేను ఒక 10 ఎకరాలు పెట్టినా పోయినసారి సేమ్ ఇదే పద్ధతి ఇక అందుకే అద్దురాబాయ్ దీంతో కథ అనుకున్నా ఇంకైతే ఈ అడ్లు కాలేదు ఈ అడ్లు అయితే జోరుండు కానీ కొంచెం టైం పడుతుంది మేము మా టిగ్గాటు 5 రోజులు అవుతుంది ఇంకా 10 రోజులు టైం ఉన్నది 10 రోజుల తర్వాత జోరు అయితే ఇక మనకి ఇక్కడ రైట్ సైడ్ కనబడుతుందా ఇది మనదే పొలము ఇట్స్ లెఫ్ట్ సైడ్ మనం పని చేసేది అనమాట మొత్తం సన్నపు తీగ కనబడుతుంది కదా సోలార్ అన్నమాట అంటే మొత్తం కరెంట్ ఏం కాదు సోలార్ రైతులు ఎక్కువ పొలాల దగ్గర పెట్టుకుంటారు అంటే పందుల బాధకు దానికి దీనికి అమ్మతుడు మాట్లాడతలేదు నడుచుకుంటా పుసుక్కనకి ఇట్లా దీనికి పోయి దాకినాం అనుకో ఏమి లేదు జల్లు అని ఇసిరి కొడుతుంది అంతే అంటే అంత మరీ షాక్ అంత ఏం రాదు మరి తక్కువ ఏం రాదు ఒక మాదిరిగా గట్టిగానే వస్తుంది 10 నుంచి పూదిగుతాను ఒక 4-5 రౌండ్లు వేయవచ్చు కానీ ఈ 5 రౌండ్లలో ఒకటే రౌండ్ పూత సూపర్ వచ్చింది అనమాట అంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే ఎత్తే మంచిగా వస్తుంది లేకుంటే బిస్కెట్ అందరు ఏంటంటే పలగబడి గుంజుతారు అంత గుంజినంత మాత్రం పూత ఏం రాదు కొంచెం మనం టైం ఇచ్చుకుంటా గ్యాప్ ఇచ్చుకుంటా గుంజినప్పుడే కొంచెం పూత మంచిగా వచ్చుడు కానీ పొలం మంచిగా ఉంటది దీని అమ్ముడా కోసరేమో ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులైనా ఉంది కానీ గమ్మతున్నది నీ అవ్వ కోరిక పడితే మంచిగా చెప్పిన వాటి ఇంటి రమ్మంట నేను సెర్రకు పోయినా మొన్న సెర్రకి ఈత పడదు నాయంబడి మనుషులతో చూస్తాను గమ్మత్ జరిగింది కోరిక ఇంకా అదైతే మస్తు ఇంకా సెర్రగా ఈత పడ్డది ఇంత దేనికో సాంగ్ పెడితే నా ఒకటి తీసి హైలైట్ ఉంటది అది మళ్ళీ నీకే వస్తాంది నేను వెళ్తా కదా వచ్చినట్టు చేస్తాను అత్తలేదు మొత్తానికి మేక ఏం పేరు పేరు దీని పేరు మేక దీని పేరు మేక మీ అయి పేరు ఏం పేరు మేక పోతు మన అందుగానికి తీసుకుని గజ్జి చేసినవాడు ఏదో ఓదింకి వచ్చినాడు మన అందుగానికి అయితే అది పోంగ మంచిగా పోయింది ముక్కు సిక్కం పోయింది ఇది వీకింది రెండైనా ఒకటికి వచ్చింది ఎందుకు పట్టేలా తక్కువ ఎందుకు కొత్తావు కొద్దిగా కొత్తాడు ముందే చెప్తాడు మనం ఇటు ఎగ్గుతాం కదా ఏది చూడు గిరి చూడు ఏమైతే ఎండ కొడుతుందా హాయ్ చెప్పు మా వాళ్ళకు బాయ్ హాయ్ చెప్పాలి అబ్బా ముసలాడు బాయ్ అంటాడు 4-5 వీడియోలలో కనబడి ఒక 2 గంటలు ఇక ఈ 2 గంటలలో నేను తానం చేసినట్టు అయినా ఇదంతా ఎంత లోపటిగా ఘోర ఉన్నది జరగబోతుంది అని చూపెడతా నేను లోపల ఇన్నర్ ఉంటది కదా బన్నీను ఇట్లా విండుతా నీళ్ళు వెళ్ళేటట్టు అయినాయి చాలా ఎండ కొడుతుంది చాలా అంటే చాలా దమ్ అవుతుంది గాలెత్తా మంచిగా ఉండు చక్క గాలెత్తలేదు నేను గాలెత్తలే అంటే దాని అమ్మ ఇప్పుడే గాలెత్తాది మనం ఏదంటామో అది జరగదు మనం ఏది చేయొద్దు అనుకుంటాం అదే జరుగుతాయి మన లైఫ్ లో అన్నమాట ఈ అక్క ఇంకా పెద్ద టాస్క్ ఇప్పుడు పోగా గడ్డిమో పెట్టుకొని పోవాలి వలుగుతా గడ్డిమో పెట్టుకొని పోయారు ఎండకు పని చేసి దాన్ని ఎత్తుకొని పోతే తాతలు కనబడతారు Every move was on the page, but I didn't like their way. Had to fight and misbehave, had to find a way to change, had to leave to find my way.
caught up in a daydream. I beat my mind up there almost daily. It's how I pass time, no opinions safely. It's how I understand what I want. ఇదేమో తెలియదు కానీ ఎండ మాత్రం జోరు అంటే జోరు కొడుతుంది. నడి నెత్తి మీదకి ఎండ వచ్చింది. ఇంకొక రౌండ్ అయితే అయిపోతుంది. ఎట్లా ఇప్పుడు 12:30 కంటే కొంచెం ఎక్కువ 12:40 అవుతుంది అనుకో. ఇప్పుడు ఇంకొక 20 నిమిషాల టైం ఉన్నది గుంజేది. 20 నిమిషాలల్లా ఓ 2 రౌండ్లు పడతాయి కావచ్చు. 2 రౌండ్లు వేసుకొని వెళ్ళిపోవాలి. కానీ 3 పంచ్ అవుతుంది ఎండకు. ఇవాళ కొంచెం గాలి కొంచెం తక్కువ వస్తుంది. మళ్ళా ఉడుకుతుంది జోరుగా. అందుకే పూత మంచిగా వెళ్తాంది కానీ ఇగడోనికి ఈపోతుంది. అమ్మతోడు మాట్లాడుతుంటే నడుచుకుంటూ మాట్లాడుద్దు అమ్మాయి చంద్రబాయ్. కోరిని అమ్మ గింత తొందర పోతుర్రు చంద్రబాయ్. ఇంకా అరగంట టైం ఉన్నది. అంటే అరగంట అంటే 20 నిమిషాలు అనుకో. పూత గుంజి వచ్చిర్రు వాళ్ళు కూడా. మరి వాళ్ళు తొందర పోతుర్రు. ఇక మరి ఏమైందేమో పూత అత్తలేదు. ఈ రౌండ్ అయితే పూత రాలే. ఇంతవరకు వచ్చింది కానీ ఈ రౌండ్ అసలు పూత చిన్న కూడా లేవలేదు. లేస్తే మంచిగుండు. లేవకుండా ఇగ్గినా వేస్తే ఎందుకు ఇగ్గినవరా అనిపిస్తుంది. ఏంది అటు ఇటు అవుడుతో నిలబడతాను. అర్థం అయిపోయింది బాబు. ఈపులు వలిగినాయి మామ. అందుకే ఉరకద్దే ఎటు పడితే అటు వింటావా? నా మాట వింటావా? ఈయన అస్సలే నువ్వు ఆగమా ఉరికింది గంగలు కల్పించుకున్నావు. నేను గజ్జలు పెడితే సూపర్ ఉంటాయి మామ. ఇంకా వాళ్ళకి లేడీస్ కదా ఉరికితివి ఆగమాగం అయితివి. కళ్ళు నీళ్ళకెత్తాంది. ఇక ఎండకు మనకే సుక్కలు కనబడతాను. దీనికి మళ్ళీ ఊళ్ళంతా బూరేనా బాబు. ఉడకపోయి చస్తుంది. ఎవరు రైడ్ కింద కానీ ఆగం చేయడానికి వస్తా అనుకుంటుంది నన్ను. దీని పని అయిపోయింది. ఇక చస్తాను బాబు. ఆగమా మిడలు తిప్పుతాను. ఇక అందుకే పిస ఎగరద్దు పడితే ఆడ అని చెప్తే నువ్వు మాట్లాడేటవని అక్క నువ్వేతో పని ఎగిరితివి పంటి కుత్తా. కెమెరా ఆన్ చేయనంతే మంచిగానే ఉన్నది. నేను కెమెరా ఆన్ చేసి ఇలా మీదికి సెల్లు పెట్టినా కదా. అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది. అక్క అంతగానం ఎందుకు బల్బు అంతగానం బల్బు ఎందుకు అమ్మ అవసరం దీనికి? రేపు మాపు దీన్ని వేస్తారట. అదో దీని బల్బు చూడు ఎట్లా దీని కొమ్ములు కొచ్చగా ఉన్నాయని గుద్దుతాంది నన్ను బాగా. ఆ ఓనర్ పోతాడు అటు చూస్తాను. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది తెలుసా. కొంచెం మాట వింటాను. సేమ్ కుక్క చెప్తే ఎట్లా మాట వింటుందో అట్లా వింటాను. నేను వేసిరేనే ఎన్ని రోజులు పెంచినా ఓ రోజు నరకుడే తింది. ఈడికేస్తారు. ఈడికేసి మంచిగా కొంచెం పెద్దగా అయిన తర్వాత పూలు బొక్కలు చంపుకొని తింటారు అన్నమాట. నువ్వు ఏదో నేను పెంచుతారని కథలు పడతాను కదా బిడ్డ. ఈ పిల్లని సాపు చేస్తారు. పని చేతులు లేదు కానీ వీళ్ళు చేతులు కూడా ఎక్కువ అవుతుంది. కాంతమ్మది కాంతమ్మ పని అయితే లేదు కానీ చేతులు కూడా జోరు అవుతుంది. గడ్డి మోపు ఎత్తుకొని పోవాలి. ఇవరక కైకిలతో మాట్లాడినా కదా వాళ్ళు. అంటే మీరు వీడియోలు అనుకోవచ్చు చీడేందుకు వెళ్తూ ఇట్లా అంటే అయ్యిదని. మనకు అందరు వాళ్ళు నానమ్మలు అవుతారు కాబట్టి వరుసతో కొట్టి పడదు. అట్లా ఏదో కన్వర్సేషన్ జోక్ ఉంటది. నేను ఏంటంటే మీకు వీడియో కోసమే కావాలని చెప్తలేను. నేను ఎప్పుడైనా వాళ్ళతో కానీ వేరే వాళ్ళతో కానీ అట్లే మాట్లాడతా. అంటే మనకు నానమ్మ వరుస తాత వరుస అయితే ఊళ్ళో చాలా మంది ఇక అట్లా స్లోలో వెళ్ళిపోతా అంటే మేక ఇగో ఇట్లా ఎత్తుకొని పోతాం గడ్డి మోపు. ఇక నేను చాలా రోజులు అవుతుంది కావచ్చు నేను గడ్డి మోపు ఎత్తుకొని చూపెట్టక. ఇక మళ్ళా మస్తు రోజుల తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చూపెడతాను. ఇవాళ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకు చిన్న మోపు కాబట్టి అంత బరువు లేదు. వీడియో తీయగలుగుతాను. పెద్ద మోపు అయ్యండి 3 పాయింట్స్ అవుతుంది. మిడల్ వస్తాయి. ఇక రైట్ మళ్ళా ఉంటానా ఇంకో కొత్త వీడియోలో